హలో అండి అందరికీ చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు పాజిటివ్ న్యూస్ తోని ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయింది మార్కెట్. అక్కడ నుంచి వెళ్ళి మంచి బౌన్స్ వచ్చింది. సడన్ గా మనకు చాలా స్పీడ్ గా అప్ సైడ్ మూమెంటం అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే చాలా స్పీడ్ గా కరెక్ట్ అయింది. మళ్ళీ సేమ్ మనకు ఒక డోజీ టైప్ ఆఫ్ మనకు హ్యామర్ క్యాండిల్ లాంటి క్యాండిల్ వచ్చింది. బట్ ఏమాత్రం బాడీ లేదు. ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటంటే హైలీ రిస్క్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 1 అవర్ ఎంట్రీ వచ్చింది. కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిరు, ఇక్కడ మనకు 1 అవర్ ఎంట్రీ ఉంది కదా ఎందుకు తీసుకోలేదు అని. బట్ మీకు ముందు రోజు కూడా చెప్పాను కదా, ఇక్కడ ఒక డోజీ ఫామ్ చేసింది. ఈ డోజీ క్యాండిల్లో మనం ఎటువంటి ఎంట్రీలు ప్లాన్ చేయడానికి లేదు. ఇక హైలో రిజెక్షన్ వస్తే మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం, ఇక్కడ కూడా రిజెక్షన్ వస్తే అప్ సైడ్ కూడా ప్లాన్ చేస్తాం. అదే విధంగా ప్లాన్ చేసుకుంటాం అన్నట్టుగా ఊకున్నా నేను కూడా. బట్ ఇది చాలా మంచి మూమెంటం వచ్చింది, మంచి ట్రేడ్ వచ్చింది, చాలా స్పీడ్ మూమెంటం, మంచి క్యాప్చర్ కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయినా పర్లేదు, మనకైతే ఎంట్రీ అయితే ఈ రోజు మిస్ అయినాం. బట్ మనం ఒక ఎంట్రీ ప్లాన్ చేసినాం. ఎక్కడ ప్లాన్ చేసినాం, ఎందుకు ప్లాన్ చేసినాం అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ క్యాండిల్ లో ఇలా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక హై బ్రేక్ చేసింది, మనకి ఇది మళ్ళీ రిజెక్ట్ అయింది. ఓకే, సెకండ్ టైం ఏమైంది అంటే మనకు ఈ క్యాండిల్ లో కూడా మనకు మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. ఓకే, ఇది రిజెక్ట్ అయింది. మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇది ఆల్రెడీ స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే, మళ్ళీ దీని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు స్ట్రాంగ్ రిజెక్ట్ అయి వచ్చింది కింద నుంచి వెళ్ళి. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఫాల్ ఛాన్సెస్ అయితే ఉండాలి మామూలుగా ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే. బట్ అన్ని సందర్భాలలో వర్కౌట్ అవ్వదు, ఏదో ఒక సందర్భాలలో మిస్యూజ్ కూడా అవుతుంది. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం, నియర్ బై స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి హిట్ అయిపోయింది. హిట్ అయిన వెంటనే మీకు పోస్ట్ కూడా చేసిన. అసలు టెలిగ్రామ్ లో ఏమేమి పోస్టులు వచ్చినాయి ఏం కథ అనేది కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను. ఆ తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం, న్యూస్ కూడా చూద్దాం. ఇది మన టెలిగ్రామ్, మన ట్రేడింగ్ అఫీషియల్ అని ఉంటుంది. దీంట్లో మనకు మార్నింగే మీకు న్యూస్ కు సంబంధించిన అప్డేట్స్ అన్ని వస్తాయి. మెయిన్ గా మనకు మన మార్కెట్ ఓపెనింగ్ బిఫోర్ మనకు మార్కెట్ లో ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందో అది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టాక్స్ గురించి కూడా మీకు చిన్న పోస్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు రూపీ వాల్యూ, డాలర్ వాల్యూ కూడా కొంత ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక మన ఎంట్రీ ఎప్పుడైనా కూడా 10 తర్వాతనే ఉంటుంది కాబట్టి 10 తర్వాత ఇక్కడ ఒక మెయిన్ గా మనకు స్ట్రాంగ్ రిజెక్ట్ వచ్చింది. ఈ క్యాండిల్ మధ్యలో ట్రేడ్ వద్దనుకున్నాం కదా, ఇదే క్యాండిల్ లో ఓపెన్ అయింది. మనకు మంచి 1 అవర్ క్యాండిల్ వచ్చినా కూడా ఇక్కడ ప్లాన్ అయితే చేయలేదు. ఇక్కడ మార్కెట్ సరిగ్గా లేదు, మంచి టైం కాదని చెప్పేసి ఇక్కడ ఎంట్రీస్ అయితే తీసుకోవద్దని మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చూడండి మనకు చాలా మంచి మూమెంటం అయితే మిస్ అయినాం. అయినా పర్లేదు, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకో 24,125 నుంచి మనం సెల్లింగ్ ప్లాన్ అనుకున్నాం, అది కూడా 1220 కి. బట్ అయినా కూడా 1227 కి. బట్ ఇక్కడ మనం ప్లాన్ చేసుకున్నాం కానీ బట్ మనకైతే రాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ హిట్ అయినప్పుడు కూడా మనకి బ్రేక్అవుట్ దగ్గర హిట్ అయింది. ఓకే, మనం తీసుకున్న టైం తర్వాత మనకి అసలు హిట్ అయిన తర్వాత వదిలేసినాం. ఇంకా పెద్దగా ఏం ట్రేడ్ ప్లాన్ చేయలేదు. ఈ రోజు చాలా రోజుల నుంచి మనకు మంచి టార్గెట్స్ అయితే వచ్చినాయి. ఈ రోజు అయితే మనకు స్టాప్ లాస్ అయింది. ఓకే, అన్ని రోజులు మన టైం కాదు కాబట్టి వదిలేసినాం. ఈ రోజు మార్కెట్ మంచి లేదు కాబట్టి ఇంకా వేరే అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఓకేనా, ఇది మన టెలిగ్రామ్ అప్డేట్స్. చూడండి మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ ఉంది కదా, బట్ ఏముంది ఏం కథ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన సీజ్ ఫైర్ ఉంది కదా, దీనికి కొంత మనకు పాజిటివ్ గా ఉన్నట్టు ఇరాన్ అండ్ యుఎస్ఏ ఇప్పుడు మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి కదా ఖత్తర్ లో. మనకు మెయిన్ గా ఈ ఖత్తర్ లో మనకు దీనికి సంబంధించి ఏదైతే చర్చలు ఉన్నాయో పాజిటివ్ గా ఉన్నట్టు మనకైతే స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకు ఇది ఎట్లాగో పాజిటివ్ ఉంటే ఇట్లా స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లియర్ అవుతుంది, మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడింది అంటే మన మార్కెట్ కు పాజిటివ్ కాబట్టి అందుకనే మనకు మార్కెట్ అనేది మూమెంటం కనబడుతుంది. ఇక ఫెడ్ రేట్స్ గురించి కూడా మనకు నార్మల్ గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా ఐటీ స్టాక్స్ లో ఈ మధ్య కాలంలో ఫాల్ వచ్చింది కదా, అవి చాలా వరకు రికవర్ అవుతున్నాయి. ఐటీలో మంచి భూమి అయితే కనబడుతుంది. ఇక మెయిన్ గా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ పాజిటివ్ ఉన్న రోజు పాజిటివ్, నెగిటివ్ ఉన్న రోజు నెగిటివ్ అని కాదు. మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ మార్కెట్ కి ఏంటంటే మనకు ఈ వార్ ఏదైతే ఉందో దీని కంప్లీట్ సీజ్ ఫైర్ కి సంబంధించి ఇది కంప్లీట్ అవ్వాలి. ఏ మాత్రం మిస్యూజ్ అయినా మళ్ళీ ఏ మాత్రం ఏదన్నా స్టార్ట్ చేసి మళ్ళీ ఏదైనా కిరికిరి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిరు అంటే మళ్ళీ మార్కెట్ లో పతనం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. బట్ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటేనైతే ఇవన్నీ చర్చలు అయితే జరుగుతున్నాయి. బట్ అన్ని చర్చలు క్లోజ్ అయ్యి ఇదంతా క్లోజ్ అవ్వాలనే కోరుకుందాం. క్రూడ్ ఆయిల్ అయితే ప్రస్తుతానికి మనకు స్టేబుల్ కి అయితే వచ్చేసింది. మన మార్కెట్ లో పాజిటివ్నెస్ ఉంది. బట్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా కూడా చూసుకుంటూ ఇప్పుడున్న కండిషన్స్ లో ఒక రోజు పాజిటివ్ ఉంటే 2 రోజులు నెగిటివ్ అన్నట్టు ట్రై చేస్తుంది మార్కెట్. కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది మనం అనాలిసిస్ లో చూద్దాం. చూడండి అనాలిసిస్ కి వస్తే మనకు మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ ఉందని ఆల్రెడీ మనకు మార్నింగ్ అర్థమైంది. ఆ తర్వాత మనకు గ్యాప్ అప్ తోనే మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన వెంటనే ధనాధన ట్రేడ్ లేసిన వాళ్ళు ఈ క్యాండిల్ లో చాలా వరకు బలై ఉంటారు. ఎందుకంటే చూడండి ఈ క్యాండిల్ లో చాలా స్పీడ్ గా వెళ్తుంటది. చాలా మంది ఏంటంటే టెంప్ట్ అవుతుంటారు, ఎక్స్పైరీ కదా, చాలా స్పీడ్ మూమెంటమ్స్ ఉంటాయి. మనకు ఐటీఎం ప్రైజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చాలా వరకు ఒకవేళ మన చార్ట్ లో కనబడుతున్నా కూడా అది ఒక 100 రూపాయలు ఉన్నది 120, 130, 140 ఇట్లా చాలా స్పీడ్ గా అవుతుంటే ఎక్కడో ఒక దగ్గర తొందరపడి ఎంట్రీ ప్లానింగ్ అయితే చేస్తూనే ఉంటారు. బట్ అవి చాలా రిస్కీ ఉంటది. ఆ తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి స్టాప్ లాస్లు పెట్టి కొట్టేసేంత టైం కూడా ఇక్కడ పైన ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే పెట్టి కొట్టేసేంత టైం కూడా ఇవ్వదు, సడన్ గా పడిపోతుంది. ఆ తర్వాత మనం ఎక్కడో అక్కడ పెరుగుతుందేమో అనుకుంటాం కానీ ఆల్రెడీ చాలా ఫాల్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయిన వెంటనే
వెంటనే రిటర్న్స్ కనబడుతుంటాయి, మళ్ళీ రిటర్న్ అవుతున్నట్టు. బట్ ఇటువంటి మార్కెట్ లో పెద్ద మూమెంటం అయితే రాలేదు. బట్ ఎంట్రీ పర్ఫెక్ట్ గా వచ్చినా కూడా మూమెంటం అంతా కూడా ప్రాబ్లమేటిక్ గానే ఉంది. ఇక్కడ మనం ప్లానింగ్ అనుకున్నా కూడా ఫస్ట్ క్యాండిల్ ఓకే, సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఇంచుమించు మళ్ళీ ఆడికొచ్చింది, ట్రైలింగ్ చేసుకున్న హిట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం వచ్చింది, బేరిష్ వచ్చింది, మళ్ళీ కొంచెం అటు ఇటుగా తిరిగింది. బట్ సెన్సెక్స్ లో ఎక్స్పైరీ చాలా హెవీగా ఉంది, మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంది. ఒక్కొక్క ప్రీమియమ్స్ ఒక్కొక్కసారి అయితే నేను చూసినప్పుడు అయితే ఒక 20 పాయింట్స్ కూడా ఈజీగా మూమెంటం 10-20 అట్లా కాకుండా 20-30-40-60 ఇట్లా కూడా వెళ్ళింది మార్కెట్. కాబట్టి ఇటువంటి మార్కెట్ వచ్చినప్పుడు టెంప్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, టెలిగ్రామ్ లో కూడా అడుగుతున్నారు, బీటీఎస్టీలు అయితే ప్లాన్ చేయొద్దండి. బీటీఎస్టీలు అనేది ఎవ్వరు కూడా గెస్ చేసేది కాదు. మనకు హెడ్ అండ్ స్టైల్స్ వేసి మనం బీటీఎస్టీ చేసినట్టే ఉంటది, మార్కెట్ కు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనకు ఎంత పాజిటివ్ న్యూస్ ఉంది, ఈ రోజు మనకు పాజిటివ్ ఉంది, మనం అన్ని పాజిటివ్ అనుకుంటాం. బట్ ఈ నైట్ కు నైట్ ఏమైనా జరగవచ్చు, సడన్ గా నెగిటివ్ అయితే కావచ్చు. ఇప్పుడు మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం బాగానే ఉంది, క్రూడ్ ఆయిల్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, పాజిటివ్ న్యూస్ ఉంది. ఇక రేపు కూడా గ్యాప్ అప్ అవుతుంది, 100% చెప్పడానికి లేదు. ఓకే, న్యూస్ ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఓకే మనకు గ్యాప్ అప్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవడానికి ఉంది. బట్ ఖచ్చితంగా అనేది లేదు. అట్లాంటప్పుడు మనం బీటీఎస్టీ చేస్తున్నామంటే 100% రిస్క్ చేస్తాం. బీటీఎస్టీలో ఎట్టి పరిస్థితిలో కూడా స్టాప్ లాస్ పెట్టడానికి ఉండదు. కాబట్టి మనం 100 పెడితే 100 కూడా జీరో అయ్యే అవకాశం ఉంటది ఎక్స్పైరీ రోజు అయితే. ముందుగా బిఫోర్ డే ఏమన్నా ఉంటే మాత్రం ఒక 100 పెడితే 60-70కి అట్లాంటి సిచువేషన్ అన్న వస్తుందేమో గానీ ఎక్కువ వరకు ఎక్స్పైరీకి అసలు బీటీఎస్టీలే చేయొద్దు. ఓవరాల్ గా చెప్పాలంటే బీటీఎస్టీ ట్రేడ్స్ అయితే అస్సలు ప్లాన్ చేయొద్దు. వీలైతే మన మార్కెట్ టైంలో స్టాప్ లాస్ పెట్టి చేయాలంటేనే హిట్ అవుతున్నాయి. ఇక బీటీఎస్టీలు అయితే మనం ఎన్ని పెడితే అని పోయే అవకాశమే ఉంటది. బట్ పెద్ద పెద్ద మూమెంటమ్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే కాబట్టి ఆశ ఎక్కువగా ఉంటది. బట్ అది చాలా తక్కువ సందర్భాలలో పాజిటివ్ అవుతుంది. ఒక్క రోజు పాజిటివ్ వచ్చిందని మనం నమ్మొద్దు ఎట్టి పరిస్థితిలో కూడా. ఓకే, నా నుంచి చెప్పేది ఏంటంటే బీటీఎస్టీ ట్రేడ్స్ అయితే వద్దు అని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నా. ఓకేనా? ఇక మనము రేపటి మార్కెట్ చూసుకున్నట్టయితే రేపు మనకు ఒక కీ జోన్ ఉంది. మనకు ఇక్కడ ఉంది చూడండి, మనకు 2 లైన్స్ ఇక్కడ డ్రా చేసి ఉన్నాయి చూడండి. 24,260 ఒకటి, 24,245 ఒకటి. ఇక్కడ మనకు ఈ 2 జోన్స్ అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి మనకు అగ్రెషన్ ఫాల్ వచ్చింది. ఇప్పుడు మనకు పాజిటివ్ న్యూస్ లో వచ్చినప్పుడు ఎట్లయితే మార్కెట్ పైకి వెళ్తుందో, ఎటువైతే ఇక్కడైతే స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంత సెల్లింగ్, ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ సెల్లింగ్ అంటారు ఏందని మీరు అనుకోవచ్చు. బట్ ఎంతో కొంత ఖచ్చితంగా సెల్లింగ్ వచ్చిన తర్వాత పైకి వస్తుంది. ఎప్పుడైతే మనకి సెల్లింగ్ వచ్చిన తర్వాత పైకి వస్తుంది చూడండి, అప్పుడు మనం ఇక్కడ సెల్లింగ్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి. డైరెక్ట్ గా ఇక్కడ సెల్లింగ్ రాగానే ప్లాన్ చేయొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా సెల్లింగ్ వస్తుంది అని చెప్పి కూడా ప్లాన్ చేయొద్దు. అప్పుడు మనకు ఛాన్స్ ఉంటది. లేదు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అంటే కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నిఫ్టీలో 24,300 అనేది కొంత స్ట్రాంగ్ లెవెల్ ఉంది. బట్ ఇది ఆల్రెడీ ఇది బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కూడా ఇది కూడా బ్రేక్అవుట్ అయింది అంటే మనకు ఆల్రెడీ పెద్ద మూమెంటం, ఇదంతా కూడా పెద్ద మూమెంట్ అవుతుంది. ఇంత ఒక డే అంతా అయిపోయింది అంటే మళ్ళీ పెద్ద మూమెంటం రావాలి అంటే ఇంకా చాలా మంచి న్యూస్ కావాలి. బట్ ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపటికైతే. ఈ 2 లెవెల్స్, ఇది స్ట్రాంగ్ లెవెల్ ఇప్పుడున్న నియర్ సిచువేషన్ కి ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ లెవెల్ ఉంది. ఈ 2 లెవెల్స్ మధ్యలో ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ట్రేడ్ చేయకండి. ఇక్కడ బ్రేక్అవుట్ చేసినా కూడా ఒకవేళ సెల్లింగ్ వస్తే నేను మీకు అప్డేట్ ఉంటే చేస్తాను, ఏదైనా మీకు ప్లానింగ్ ఉండే అవకాశం ఉంటే. లేదంటే లేదు. ఒకవేళ 1 అవర్ క్యాండిల్స్ లాంటి సిచువేషన్స్ వస్తే మాత్రం చాలా కేర్ఫుల్ గానే ఉండాలి. బట్ అన్ని సందర్భాలలో మనం రిస్క్ చేయొద్దు. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు మాత్రం రేపు ఫ్రైడే సింగిల్ డైరెక్షన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీ అయిపోయింది, మంత్లీ ఎక్స్పైరీలు కూడా అయిపోయినాయి, ఫ్రెష్ కాంట్రాక్ట్స్ వస్తాయి. ఒకవేళ ఉంటే మళ్ళీ సింగిల్ డైరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ 1 అవర్ క్యాండిల్ లో మనకు కొంత రిస్క్ ఉంటుంది. దాని ప్రకారంగా మీకు పోస్ట్ చేస్తే వచ్చే క్యాండిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అంటే ఆ క్యాండిల్ ఎట్లా బ్రేక్ చేస్తుంది, దానికి ఎంత వాల్యూమ్స్ ఉన్నాయి, ఏంది ఏం కథ అన్ని కూడా చెక్ చేయాలి. దాని ప్రకారంగానే ప్లాన్ చేయాలి. రీటెస్ట్ అనేది 100% జరగాలి. రీటెస్ట్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ అవ్వద్దు. క్యాండిల్ ప్రకారంగా తీసుకుంటే ఓపెన్ ప్రైస్ దగ్గర మనం ఎట్లా ప్లాన్ చేయాలి ఇవంతా కూడా సెపరేట్ వీడియోస్ ఉంటాయి. మీరు ఛానల్లో ఉన్నాయి చాలా వీడియోస్, చూడండి. ఓకేనా? ఇందులో మాత్రం ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఒక్కవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అవుతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అవుతుంది. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది ఇక్కడ వచ్చే క్యాండిల్ ని బేస్ చేసుకొని ఉంటుంది. దీని ప్రకారంగా ఇక్కడ చేసుకోవాలి. ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ ఇస్తాను, లేకపోతే లేదు. ఓకేనా? నిఫ్టీ అయితే సెక్స్ మనకు ఈ రోజు అంతా సింగిల్ డైరెక్షన్ లోనే ఉన్నా కూడా మార్కెట్ లో ఈ రోజు ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీలో మనకు ముందుగా ట్రేడ్ చేసిన వాళ్ళైతే చాలా బీభత్సంగా సంపేసి ఉంటది. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత చాలా మంచి మూమెంటం అప్ సైడ్ వచ్చినా కూడా ఈ రిజెక్షన్స్ లో ఎంత విపరీతంగా మార్కెట్ లో ప్రీమియమ్స్ కరిగినాయి అంటే అంత విపరీతంగా కరిగినాయి. బట్ ఎవరన్నా దీంట్లో ఎంటర్ అయ్యి ఏమన్నా అబ్జర్వ్ చేసిరా అంటే మీరు ఒకసారి చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే పైకి వెళ్తున్న సందర్భాలలో కూడా వస్తున్న ఈ రిజెక్షన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా మనకి ఇప్పుడు బులిష్ గా కనపడుతున్నాయి. కానీ ప్రీమియం కరెక్షన్ అయితే చాలా విపరీతంగా జరిగింది. ఈ డోజీ క్యాండిల్స్ లో పక్కన పెడితే మనకు అక్కడక్కడ వచ్చిన చిన్న బేరిష్ మూమెంటమ్స్ కూడా చాలా విపరీతంగా మార్కెట్ లో కరెక్షన్ ప్రీమియమ్స్ లో ఉన్నాయి. అలాగే ఈ బులిష్ క్యాండిల్స్ లో ఒక్కొక్క సందర్భాలలో 10 పాయింట్స్ పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 10 చూస్తే 20 అయింది, 20, 30, 30, 40 ఇట్లా అవుతుంది. ఒక్కసారి 300 ఉంది అనుకోండి, ఎగ్జామ్ 320, 340, 360 అవుతుంది. మళ్ళీ ఇమీడియట్ లో 330
ఇట్లా జరుగుతున్నాయి ప్రీమియమ్స్. ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కూడా వెయిట్ చేసేంత సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. ఎక్కువ లాట్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా హై బీపీలు ఉంటేనైతే కొట్టేసినట్టే వాళ్ళని. ఆ రేంజ్ లో ఉంది ప్రస్తుతానికి. ఈ రోజు అయితే సెన్సెక్స్ ఎక్స్పైరీ చూడడానికి బాగుంది, ఎక్స్పైరీ మంచిగా ఉంది అన్నట్టుగానే ఉంది. ఓకేనా, ఇది సెన్సెక్స్ ఈ రోజు జరిగిన ఎక్స్పైరీ. ఇక దీంట్లో కూడా రేపు కీ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు స్ట్రాంగ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడికి మార్కెట్ ఒకవేళ వస్తే ఇక్కడ రిజెక్షన్ ఉంటే మనం ఫస్ట్ అయితే మనం ఎంటర్ అవ్వలేం. సెకండ్ మళ్ళీ రీటెస్ట్ కి వస్తే ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. సెల్లింగ్ వైపు ఏమన్నా ఛాన్స్ ఉంటే అవకాశాలు అయితే ఉన్నాయి డౌన్ సైడ్ రావడానికి. అలాగే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయినా కూడా మనకు మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తే చాలా వరకు ఏంటంటే మనకు చాలా సందర్భాలలో మనకు కొన్ని ఆరెంజ్ లైన్స్ ఉంటాయి. అవి అప్పటి వరకే పనిచేస్తూ ఉంటాయి. బట్ ఇది కూడా మనకు ఒకసారికి పనిచేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరీ ఇంపార్టెంట్ కాదు కానీ కొంతవరకు అయితే ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి రీటెస్ట్ లో అవుతే మళ్ళీ ఇక్కడ నుంచి ప్లానింగ్ చేసుకుంటాం. 78,000 అనుకోండి. ఇంకా 20 పాయింట్స్ కదా, 78,000 అనుకోండి. లేదు మళ్ళీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం దీంట్లో ఇంకేం చేయొద్దు. ఎందుకంటే ఇదంతా జోన్ గా క్రియేట్ అయింది. ఇక్కడ ఒక బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ రిస్క్ ఉంది. ఈ బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్న ఇమీడియట్ గా లెవెల్స్ ఉన్నాయి కాబట్టి వద్దు. ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఈ లెవెల్ కిందికి మార్కెట్ వస్తే మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ వస్తే మీకు అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఇస్తా. ఓకేనా, ఇది సెన్సెక్స్. చూడండి బ్యాంక్ నిఫ్టీ చూడండి, చాలా రేర్ కండిషన్స్ లోనే ఇటువంటి మార్కెట్ ఉంటది. నిఫ్టీ సెన్సెక్స్ అంతా అప్ సైడ్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ మన లెవెల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. కంప్లీట్ గా సెల్లింగ్ జరిగింది. దీంట్లో పెద్దగా ట్రేడ్స్ అయితే ఏం రాలేదు. మెయిన్ గా చూసుకుంటే రేపు దీంట్లో ఇది మళ్ళీ కంటిన్యూషన్ సెల్లింగ్ అయితే మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. సెల్లింగ్ లో దీంట్లో వరెస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకవేళ అప్ సైడ్ కి వస్తేనే ఇక్కడ మనకు 58,230 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ నుంచి రీట్రేస్మెంట్ మీద మన ఫస్ట్ టార్గెట్ ఇదే ఉండాలి. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ ఇక్కడ దాకా. ఇక్కడ మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది, అక్కడ కొంత ఛాన్స్ ఉంది. బట్ సెల్లింగ్ లో దీంట్లో అస్సలు చేయొద్దు. అంతా కూడా మనకు అన్ని రిజెక్షన్ డౌన్ సైడ్ కి మాత్రం బాగా రిజెక్ట్ అవుతుంది, అప్ సైడ్ కి మాత్రం సింగిల్ డైరెక్షన్ లో వెళ్తుంది. సెల్లింగ్ రోజు ఉన్న రోజు దీన్ని పట్టించుకోవద్దు. ఏమైనా బయింగ్ సైడ్ ఉంటేనే దీంట్లో ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. చూడండి క్రూడ్ ఆయిల్ లో మనం నిన్న వీడియో చేసుకున్నప్పుడే మార్కెట్ ఇక్కడ ఉండే, బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసినాక మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ మన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి వెళ్ళి పైకి అయితే కొద్దిగా వచ్చి మళ్ళీ ఫాల్ అవుతుంది. ప్రస్తుతానికి దీంట్లో చూస్తే మనకు కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. దీంట్లో మళ్ళీ మన లెవెల్ 6,500 అనుకోండి. ఈ లెవెల్ లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. 6,500 ఈ లెవెల్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫాల్ ఛాన్సెస్ ఉంది. ఒకవేళ రీచ్ అయితే ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ప్లానింగ్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఛాన్స్ ఉంది. లేదు ఇది బ్రేక్అవుట్ అయితే మనం అప్ సైడ్ ఛాన్స్ కూడా కొంతవరకే ఉంటాయి. అప్ సైడ్ మనకున్న కండిషన్ ప్రకారం అయితే లేదు, బట్ హైలీ రిస్క్ ఉంటుంది. ఎవరైనా ప్లానింగ్ ఉంటే హైలీ రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని ప్రకారంగా మీరు ఇక్కడ ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రాపర్ మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం కానీ మీరు ఏ పర్పస్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటో దాని ప్రకారంగా. ఇక డౌన్ సైడ్ మాత్రం బ్రేక్అవుట్ ల దగ్గర మాత్రం ఎంట్రీ అవ్వకండి. ఒకసారి చూడండి మీరు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్ లో. రీసెంట్ మార్కెట్ లో కూడా చూడండి ఏమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది కదా. ఇక్కడ కూడా మనకు బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ వచ్చిందా, ఇక్కడ మళ్ళీ ఇమీడియట్ గా రిటర్న్ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ బ్రేక్అవుట్ చేసినా కూడా ఇమీడియట్ గా సెల్లింగ్ అయితే చేయకూరి. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రం ప్లాన్ చేయరి. లేదంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా గీసుకోండి, ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఈ లైన్ దగ్గర ఇక్కడ ఎట్లా వస్తుందో ఈ లైన్స్ రెస్పెక్ట్ ని బట్టి ఇక్కడ ప్లాన్ చేసుకోండి. కానీ డౌన్ సైడ్ బులిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందని కానీ ప్లానింగ్ అయితే చేయొద్దు, కొంచెం రిస్క్ ఉంది. ఓకేనా, ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి ప్రైస్ యాక్షన్ సంబంధించినవి. ఒక్కసారి సమయం ఉంటే చూడండి. ఇప్పటి వరకు ఇంత పేషెన్స్ గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.